అనేది పాస్టర్ మాటలు కాదు. ఎవరి మాటలు వింటున్నాం మనం? దేవుని మాటలు వింటాం. జాగ్రత్తగా వినండి, ఇష్టపడి వినండి, తప్పకుండా మీరు దీవించబడతారు. హల్లెలూయా. రెండవది, ఈ సంఘానికి వచ్చిన వాళ్ళు బాగా గమనించండి, బాగా దీవించబడుతున్నారు, మంచిగా బ్లెస్ అవుతున్నారు. నేను ధైర్యంగా గ్యారెంటీగా చెప్పగలుగుతాను, సంఘానికి నమ్మకంగా వచ్చిన వాళ్ళని దేవుడు బాగా దీవించాడు. సౌండ్ వస్తలేదండి బాబు? హల్లెలూయా, హల్లెలూయా. వినబడుతుందమ్మా? సంఘానికి వచ్చిన వాళ్ళు దేవుడు ఎవరు వాళ్ళని విడిచిపెట్టి మంచిగా ఆశీర్వదించాడు. మీరు వచ్చి చూడండి, ఈ సంవత్సరం నుంచి ఇంకా బాగా అద్భుతంగా ఇంకా ఆశీర్వదించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మీరు రెగ్యులర్గా రండి, తప్పకుండా రండి. దేవుడు కార్యం చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, ప్రమోషన్స్ ఇస్తాడు, గర్భఫలం ఇస్తాడు, సమస్యల నుంచి విడిపిస్తాడు. గొప్ప దేవుడు, చాలా మంచి దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, వాక్యంలోకి వెళ్దాం, జాగ్రత్తగా విందాము. వాక్యము కొరింథీలకు రాసిన పత్రిక 1 కొరింథీ 15. అమ్మా లేదా? చదువు. 17 నుంచి 20 వరకు చదువు. 17 to 20. 15. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఎవడైనా యేసుక్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అండి. లేదమ్మా? ఇది పెట్టలే రోజు ఈరోజు అనుకో. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అది చాలమ్మా. అందరం కళ్ళు మూసుకుందాం. లేచిపోవాకండి, గెలుకోకండి, భయం భక్తితో కూర్చుందాం. ఈ సంవత్సరం నుంచి కొంచెం క్రమశిక్షణ నేర్చుకుందాం. డిసిప్లిన్, దేవుడికి డిసిప్లిన్ చాలా ఇష్టం. క్రమానికి ఆయన కర్త. ఎంత డిసిప్లిన్గా ఉంటే అంత మార్కులు వస్తాయి. మనం కనుక కళ్ళు మూసుకొని పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం. ప్రభా, నాతో మాట్లాడు, యేసయ్యా మాట్లాడు, వాక్యంతో మాట్లాడు. ఆత్మదేవా, నేను కాదు ప్రభా, మీరు మాట్లాడించండి, వాక్యంతో మాట్లాడించండి ప్రభా. వినగలిగే చెవు, గ్రహించే హృదయం దయచేయి, ఆటంకాలన్నీ తొలగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గమనించినట్లయితే, ఎవడైనాను యేసుక్రీస్తు నందున్న ఎడల వారు నూతన సృష్టి. Those who are in Christ, they are a new creation. ఒక సృష్టి. యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళని ఏమంటున్నాడు? భక్తుడైనటువంటి పౌలు రాస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తులో ఉంటారో వాళ్ళు ఏమంట? ఒక నూతన సృష్టి. పాతవి గతించెను, సమస్తము కొత్త వాయను. హల్లెలూయా.
ఈ 2025 సంవత్సరంలో దేవుళ్ళారా కొత్తవి రావాలి మనకి. అవి ఎలా రావాలంటే ఒక సృష్టిలాగా రావాలి, ఒక శక్తిలాగా. క్రియేషన్ అంటే ఒక పవర్, అది ఒక పవర్. సూర్యుడు ఒక పవర్, సన్ ఇస్ ఏ పవర్, ఎయిర్ ఇస్ ఏ పవర్, నీళ్ళు ఒక పవర్, అదే ఫైర్ ఇట్స్ ఎ గ్రేట్ పవర్. ఒక వ్యక్తి క్రీస్తులో ఉన్న వ్యక్తిని దేనికి కంపేర్ చేస్తున్నాడంటే ఒక శక్తిగా, ఒక పవర్ఫుల్ వ్యక్తిగా వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. మీరు మామూలు మనుషులు కాదు, మనం మామూలు మనుషులం కాదు. మీరు కొన్ని సాక్ష్యాలు చెప్పారు. హల్లెలూయా. ఆ రిప్స్ ఇరిగిపోయినాయి, మళ్ళీ నార్మల్ అయినాయి. ఎవరు చేయగలరు అది? ఒక్క ప్రార్థనలో మళ్ళీ న్యూ రిప్స్ ఇచ్చేసాడు దేవుడు. ఎంత గొప్ప అద్భుతమైన సాక్ష్యం అది. హల్లెలూయా. కనుక దేవుళ్ళారా బాగా గమనించండి, మనము ఒక పవర్, ఒక శక్తి. మనం క్రీస్తులో ఉన్న వాళ్ళు ఒక శక్తి. మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. మనము ఒకవేళ చదువు లేకున్నా, చిన్న ఇంట్లో ఉంటున్నా, ఒక కాలనీలో బస్తీలో ఉంటున్నా కానీ మనం అక్కడ ఎవరము అంటే ఒక శక్తి కలిగిన వాళ్ళము. మనం ఒక శక్తి కలిగినటువంటి వాళ్ళము. హల్లెలూయా. కనుక దేవుళ్ళారా అలాగూ జీవించాలి. ఎవరైనా యేసుక్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. బాగా గమనించండి. ఎందుకంటే నూతనంగా మనం మార్చబడ్డానికి మన జీవితము ఒక పాప జీవితము, అపరిశుద్ధమైన జీవితం, ఒక పనికిరాని జీవితం, శాపగ్రస్తమైంది. ఒక కర్స్డ్ లైఫ్ను బ్లెస్డ్ లైఫ్గా చేసిందే గాడ్స్ బ్లడ్. బాగా కర్స్డ్ లైఫ్ను బ్లెస్డ్ లైఫ్గా చేసేది నూతన ఏ న్యూ క్రియేషన్. అదొక కొత్త శక్తి. అది హల్లెలూయా. రాత్రి ఒక మాట చెప్పాడు పాస్టర్ గారు, జాన్ వెస్లీ గారు. ఏం తెలుసా? దేవదూతలు ఆరాధిస్తారు, మనం ఆరాధిస్తాం. డిఫరెన్స్ ఏంది? దేవదూతలు ఆరాధించడానికి మనం అమ్మా ఇంకా ఓకే ఎస్, వాళ్ళు దేవుడు ఏమై ఉన్నాడో వాళ్ళు చూస్తూ ఆరాధిస్తారు. మనం చూడకుండా దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలను, దేవుడు మన జీవితంలో చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి మనం ఆరాధిస్తాం. ఎందుకు ఆరాధించాలంటే మన విశ్వాసం పెరగాల. మన విశ్వాసం పెరిగితే దేవునిలారా ఏదైనా జయించడానికి, ఏదైనా మనం ఎదుర్కోవడానికి, ఏదైనా మన జీవితంలో వస్తే ధైర్యంగా నిలబడడానికి విశ్వాసం అవసరం. విశ్వాసం కావాలంటే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు మన జీవితంలో జరగాలి. జరిగిన వాళ్ళు విశ్వాసంలో ఎదగాలి. హల్లెలూయా. అందుకు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవుని ఆరాధించే ఒక శక్తి మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. శ్రేష్టమైన కార్యాలు వివరించడానికి, మంచి కార్యాలు వివరించడానికి మనం ఒక శక్తి. హల్లెలూయా. రెండవది ప్రేమ తెలియని వారికి తెలియజేయడానికి మనం ఒక శక్తి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగా. సకల విధములైన అనుభవ జ్ఞానం మన జీవితంలో వారం వారం మనం చర్చికొచ్చి ప్రార్థన చేసుకొని, ప్రతిరోజు బైబిల్ చదువుకొని, ప్రతిరోజు యేసు ప్రభుని గురించి మనం నేర్చుకుంటూ ఆ అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక శక్తిగా లోకానికి నిలబడతాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా అంతకంతకు మనం అభివృద్ధి పొందడానికి ఈ సంవత్సరము ఏ ఆత్మీయంగా ఎంత లెవెల్లో ఉన్నామో పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కొంచెం అధికం కావడానికి. హల్లెలూయా. ఇంటికి ఒక్కరే వచ్చేవాళ్ళు కుటుంబంకి రావడానికి, లేట్గా వచ్చేవాళ్ళు టైంకి రావడానికి, బైబిల్ చదువుకోని వాళ్ళు బైబిల్ చదివే వాళ్ళు ఎక్కువ చదవడానికి, ప్రార్థన చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రార్థన చేసడానికి,
ఎక్కువ ప్రార్థన చేయడానికి ఇలాంటి అనుభవ జ్ఞానము అవసరం మనకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. ఇక్కడ మొదట మనం గమనించాల్సింది ఏంటంటే పేతురు, మత్తయి సువార్త 26వ అధ్యాయం 74 వచనం. ఇక్కడ ఒక భక్తుడు ఉంటున్నాడు, ఆయన పేరు పేతురు. బాగా వినండి. హిజ్ నేమ్ ఈజ్ పీటర్ కదా, పీటర్ అని ఆయన ఉన్నాడు. ఆయన గురించి ఇక్కడ కొంత మాట రాయబడ్డది, వినండి, చదువమ్మా. పేతురు అంటున్నాడు, అక్కడ అందరూ యేసుప్రభుని సిలువ వేయడానికి పట్టుకున్నారు. శిష్యులంతా భయపడుతున్నారు, ప్రభుని వెంబడించిన వాళ్ళంతా భయపడుతున్నారు. యేసుప్రభును ఘోరంగా హింసించడానికి, శిక్షించడానికి, చంపడానికి, సిలువలో ఆయనను మరణ శిక్ష వేయడానికి సిద్ధపరిచారు. అప్పుడు పేతురు, నీవు యేసుప్రభుతో ఒక్కనివి కదా నీవు అన్నప్పుడు, ఆ మనుషుని నేను ఎరగను అన్నాడు. చదవమ్మా, ఏమన్నాడమ్మా? 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో తిరిగి 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో తిరిగి ఒక టైం వచ్చేటాలకే, సమయం వచ్చేటాలకే, కష్టమైన పరిస్థితి వచ్చేటాలకే ఆయన నేను ఎరగాను అన్నాడు. ఐ డోంట్ నో హూ ఈజ్ జీసస్ అన్న. ఇంకా చదవమ్మా. హల్లెలూయా. ఆయన చెప్పించుకోవడానికి నేను నాశనం అయిపోదును గాక. బాగా 3.5 సంవత్సరాలు యేసుప్రభుతో తిరిగి ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఆయన ఎరగాను. నేను ఎరిగినట్లయితే నేను నాశనం అయిపోదును గాక. ఇంకేమంటుండమ్మా? ఇక ఒట్టు కూడా పెట్టుకోవడానికి అమ్మతోడు, నాన్నతోడు, అన్ని తోడు లేనికి రెడీగా అయింది. చదవమ్మా, ఇంకేమైంది? వెంటనే కోడి. తర్వాత కనుక కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగవని ముమ్మారు హల్లెలూయా. ఎప్పుడైతే దేవుళ్ళారా యేసు ప్రభు ఎరగనని శపించుకోవడానికి ఆయన సిద్ధపడ్డాడో, దేవుని ప్రణాళికలో పేతురు ఆశీర్వదించబడాలి. దేవుని ప్రణాళికలో పేతురు ఒక నూతన క్రియేషన్, ఒక నూతన సృష్టి కనుక దేవుడు ముందే చెప్పాడు ఆయనకు, పేతురు నువ్వు నన్ను ఎరగనంటావు, పేతురు నువ్వు శపించుకుంటావు, కానీ నేను నిన్ను విడిచిపెట్టాను. నీకు బుద్ధి చెప్పడానికి, నీకు జ్ఞానం రావడానికి నేను ఒక కోడిని వాడుకుంటా. ఆ కోడి కూసేటాలకే నీ జీవితంలో ఒక మార్పు జరగబోతుంది. ఆ కోడి కూసేటాలకే నీవు పశ్చాత్తాపడతావు. నేను చెప్పిన మాట నీవు జ్ఞాపకం చేసుకొని, పేతురు నీవు జ్ఞాపకం చేసుకొని, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను అని పశ్చాత్తాపడే కార్యం జరుగుతుందని దేవుడు చెప్పాడు. అది జరిగింది. హల్లెలూయా. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్న పేతురు ఒక్కసారి ప్రభు మాట వినటాలకే, ఆ ప్రభువు ఒక సూచన చూపించటాలకే, ఆ కోడి కూస్తాలకే పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు. అయ్యో నేను తప్పు చేశాను ప్రభా, నేను తప్పు చేశాను. అది న్యూ క్రియేషన్. పశ్చాత్తాపడడం, తప్పు తెలుసుకోవడం అది కొత్త క్రియేషన్. పాతది ఆ భయంకరమైన ఆ శాపగ్రస్తమైన ఆలోచనలో నుంచి ఆశీర్వాదకరమైన ఆలోచనలోకి రావడానికి ఆయన జీవితంలో జరిగిన ఒక సూచన, దేవుని మాట, అది కొత్త సృష్టి. హల్లెలూయా. అదొక శక్తి, అదొక పవర్. సాధారణంగా మనసు ఒప్పదు. తప్పు చేస్తే తప్పని చెప్పుకోవడానికి మనసు ఒప్పదు. దుష్టుడు ఒప్పుకోనివాడు, దుష్టుడు ఆ కార్యం జరగనివాడు, తప్పును కప్పిపుచ్చడానికి చూస్తాడు. తప్పులోనే ఉండడానికి, పొరపాటులోనే ఉండడానికి వాడు పనిచేస్తూ ఉంటాడు. కానీ హల్లెలూయా, దేవుని మాట, పరిశుద్ధాత్మ మాట దేవుళ్ళ ఒక శక్తి, ఒక బలాన్ని ఇచ్చి
ఓ నాకు ఆ భయంకరమైన అలాంటి ప్రవర్తన వద్దు, నాకు మంచి జీవితం కావాలన్నటువంటి ఆలోచనలకి నడిపించేది దేవుని మాట. హల్లెలూయా. ఈ సంవత్సరంలో సంఘంలో అనేకులు దేవులారా, ఈ సంఘానికి అనేకులు వచ్చి అనేకులు నడిపింపబడి వారి పాపాలు వాళ్ళు ఒప్పుకొని అనేకులు వారి ప్రాయశ్చిత్తం జరిగించుకొని అనేకులు వారు శాపగ్రస్తమైన జీవితం నుంచి ఆశీర్వాదకరమైన జీవితంలోకి మారడానికి 2025 సంవత్సరంలో దేవుడు నిన్ను ఒక నూతన సృష్టిగా వాడుకొనును గాక. హల్లెలూయా. ఆ తర్వాత పేతురు ఒక ఆత్మ పొందుకుంటాడు, పరిశుద్ధ ఆత్మ శక్తి పొందుకుంటాడు. ఆత్మ పొందుకున్నాక ఆయన సువార్త ప్రకటిస్తే 3000 మంది రక్షణ పొందుకుంటారు. హల్లెలూయా. ఆయన మళ్ళీ సువార్త ప్రకటిస్తానికే 5000 మంది రక్షణ పొందుకుంటారు. ఇంతమందిని పేతురు వాడుకున్నాడు దేవుడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు. పేతురు పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం చేసుకొని ఒక నూతన సృష్టిగా ఆశీర్వదించబడిన దేవుని బిడ్డగా నిలబడి దేవుని ప్రేమను ప్రకటించినప్పుడు, దేవుని సువార్త ప్రకటించినప్పుడు ఆ దినం 3000 మంది రక్షింపబడ్డారు. ఆ దినం 5000 మంది రక్షింపబడ్డారు. ఒక్క వ్యక్తిని నీ కుటుంబాన్ని నీవు రక్షించుకోలేవా? ఒక్క వ్యక్తిని నీవు నడిపించుకోలేవా? ఈ సంవత్సరం దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఎస్ దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. నీ కుటుంబాన్ని రక్షించడమే కాదు, నీ కుటుంబం అంతటిని రక్షించుకోవడమే కాదు, అనేకులను రక్షించుకోవడానికి, అనేకులను దేవుని రాజ్యంలోకి నడిపించడానికి సంఘాన్ని వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. మీరేం లేదమ్మా, చర్చికి తీసుకురండి, దేవుడు మాట్లాడతాడు. వాళ్ళని చర్చికి నడిపించండి, దేవుడు మాట్లాడతాడు. నమ్మండి, విశ్వాసం పెట్టండి. నేను ఒక నూతన సృష్టిని, నేను యేసు బిడ్డను, నాలాగా నా కుటుంబం, నాలాగా నా బంధువులు అంతా ప్రభులో ఉండాలని ఒక విశ్వాసం, ఒక నమ్మకం చాలు. దేవుడు నేను వాడుకుంటాడు. హల్లెలూయా. 3 సంవత్సరాలు యూదా ఇస్కరియోతు ప్రభుతో ఉన్నాడు, కానీ ప్రభును గుర్తుపట్టలేకపోయాడు. 3 సంవత్సరాలు అద్భుతాలు చూశాడు, ఆయన వాక్యం విన్నాడు, ఆయన బోధలు విన్నాడు, కానీ ప్రభుని ఇష్టపడలే. ఆయన ప్రభుని నమ్ముకోలేదు, ఆయన అమ్మేసుకున్నాడు. దేవుడు ఏం చేయలే, దేవుడు ఏం చేయలేకపోయాడు. పేతురు దేవుని నమ్ముకున్నాడు. పేతురు నమ్ముకున్నాడు. ఆయన అత్త జ్వరంతో ఉన్నప్పుడు యేసు ప్రభుని ఇంటికి తీసుకుపోయాడు. జ్వరంతో ఉన్న అత్తని జ్వరాన్ని గద్దిస్తే ఆమె వెంటనే లేచి పరిచారం చేసిందని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. దేవుని బిడ్డ, నీవెంత ఇష్టపడతావో, నీ కుటుంబము అంతా రక్షణ పొందుకోవాలి, నీ బంధువులంతా రక్షణ పొందుకోవాలని ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. డబ్బు కొరకు, దాని కొరకు, దీని కొరకు ఉరకవాకండి, దేవుని వెంబడి పరిగెత్తండి, దేవుడు కార్యాలు చేస్తాడు మీ జీవితంలో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 2వది చూద్దాం దేవుని ద్వారా. మార్కు సువార్త 5వ అధ్యాయం 15 వచనం. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునద్దకు వచ్చి సేన అని దయ్యములు పట్టినవాడు చాలు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు రాయబడలేదు, కానీ ఆయనకు ఒక అవార్డు ఇచ్చారు. ఆయనకు ఒక పేరు పెట్టారు కదా, పెడతారు కదా కొన్నిసార్లు. సన్నగున్నాడు బక్కోడని, లావున్నాడు లావుటోడని, నల్లగున్నాడు నల్లగుండని, కుంటోని కుంటోడని రకరకాల పేర్లు పెడతా ఉంటారు కదా. హల్లెలూయా. కానీ ఈయన ఒక పేరు పెట్టారు. ఈయనకేమంటే సేన అనే దయ్యం పట్టినోడు. ఈయన పేరు ఏం పేరు? సేన అనే దయ్యం పట్టినోడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు పేర్లు పెడతారమ్మా. మనుషులు రకరకాలుగా బాధ పెడతారు, పేర్లు పెట్టి బాధ పెడతారు.
మనలో ఉన్న లోట్లు, ఉన్నటువంటి పొరపాట్లు, మనలో ఉన్నటువంటి దాన్ని చూపించి బాధ పెడతారు. ఎస్, లోకం అంతే. లోకం ఎప్పుడు వేలెచ్చి చూపిస్తుంటుంది. లోకం ఎప్పుడు మనలో ఉన్న పొరపాట్లు చూపిస్తుంటుంది. ఈ వ్యక్తిని కూడా దేవుడు కొట్లాడుకోకండి అమ్మా, కొట్లాడుకోకండి, వినండి వాక్యం వినమ్మా. చాలా మంచి వాళ్ళు మీరు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ వ్యక్తికి సేన అనే దయ్యం, అంటే దాదాపు 2000 దయ్యాలు ఉన్నాయి ఆయన లోపల. ఎన్ని దయ్యాలు ఉన్నాయి? 2000 దయ్యాలు ఉన్నాయి. కనుక వీని పరిస్థితి ఏంటంటే ఎక్కడ ఉండాలనో అక్కడ ఉన్నాడు. ఈ దయ్యం ఏం చేస్తుంది? ఆయనను ఏం చేస్తుంది బాబు? ఎక్కడ ఉండాలనో అక్కడ. ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? సమాధుల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఈయన? సమాధుల్లో మనుషులు ఉండరు, చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. బ్రతికున్న వాళ్ళు ఉండాల్సిన స్థలం కాదు అది. ఆత్మీయంగా చచ్చిపోయినటువంటి వాళ్ళు దేవుళ్ళారా సమాధుల్లో ఉన్నట్లు ఉంటారు. హల్లెలూయా. ఎక్కడుండాలనో అక్కడ ఉండరు వీళ్ళు. హల్లెలూయా. ఏం చేయాలనో చెయ్యరు. ఇంతకుముందు చెప్పాను, వాడు తన్ను తానే రాళ్ళు తీసుకుంటున్నారు, కోసుకుంటున్నాడు. వాడు ముఖాన్ని గీసుకుంటున్నాడు, చెవులు గీసుకుంటున్నాడు, ఎక్కడ పడితే అక్కడ గీసుకుంటున్నాడు. బట్టలు వేసుకోవాలి, బట్టలు లేవు, ఏ ఉండాల్సిన పరిస్థితుల్లో ఉండలేడు. ఏం చేయకూడదు అది చేస్తూ ఉన్నాడు, ఏం చేయకూడదు అది చేస్తున్నాడు, ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉంటున్నాడు. చాలా బాధాకరమైన విషయం, భయంకరమైన విషయం. ఘోరమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. హల్లెలూయా. చాలామంది అంటుంటారు, నేను ఎవ్వరి మాట వినను నేను అంటాడు కదా. ఎవరు చెప్పినా నేను వినను. మై 30 మార్కన్ హూ, మై ఓ హూ, ఏ హూ అంటాడు. హల్లెలూయా. కొంతమంది ఏమంటారంటే నా మాట నేను వినను. అసలు నా మాట నేను ఒక్కసారి డిసైడ్ అయినంటే, ఒక్కసారి కమిట్ అయినంటే నా మాట నేను విననంట. వీళ్ళెవరు? ఇప్పుడు మీకు గమనిస్తే వీళ్ళెవరు చెప్తా వినండి. ఎవరు చెప్పినా వినను అనేటోడు ఎవరు? ఎవరు చెప్పినా వినానంటే వాళ్ళు ఎవరు? ఇచ్చోడు కాదు, మొండోడు. వాళ్ళు మొండోళ్ళు. లేలే, ఎవరు చెప్పినా వినరు వాళ్ళు, ఎంత చెప్పినా వినరు వాళ్ళు, మొండి. హల్లెలూయా. నా మాట నేనే విననంటే వాడు పిచ్చి. అందుకే గీసుకుంటారు, కోసుకుంటారు. ఎవరి మాట విన్నాడు, వాని మాట కూడా వాడు వింటాడు. హల్లెలూయా. అవునా కదా? అవునా కదమ్మా? కనీసం నీ మాట, నీ మనసు చెప్పే మాట, నీ ఆత్మ చెప్పే మాట నీవెప్పుడైతే వింటావో, నీలో ఉన్న ఆత్మదేవుడు చెప్పే మాట వింటావో, నీవెక్కడ ఉండకూడదు అక్కడ ఉండవు. నీవెక్కడ ఉండకూడదు అక్కడ ఉండవు. నీవేం చేసుకోకూడదు అది చేసుకోవు. హల్లెలూయా. మీకోసంగా చెప్పాలనా, దేవుని మాట, దేవుని శక్తి కంటే మన ఆలోచన గొప్పది, శక్తి గలది. హల్లెలూయా. బాగుందండి. ఈరోజు మీరు ఇక్కడ వచ్చారంటే మీ ఆలోచన ఏమైందంటే ఒక శక్తి గలదిగా ఇక్కడికి నడిపించింది. వాళ్ళు రాలేదంటే వాళ్ళ ఆలోచన దేవుని ఆలోచన కంటే శక్తి గలది. అందుకే ఇక్కడ పోయారు. అవునా కదా? అవునా కదా? హల్లెలూయా. దేవుడు ఇష్టపడితేనే నడిపిస్తాడు. నీ ఆలోచన దేవుని ఆలోచన కంటే నువ్వు గొప్పదిగా చేసుకుంటే యూ విల్ బీ ఇన్ అవుట్ సైడ్, బయట ఉంటావు, నువ్వు లోపల ఉంటావు. హల్లెలూయా. అందుకే మన ఆలోచన మన కంట్రోల్లో ఉంచుకోవాలా. మన ఆలోచనను మన కంట్రోల్లో, దేవుని కంట్రోల్లో పెట్టుకోవాలా. అప్పుడు ఎక్కడ ఉండాలని అక్కడ ఉంటావు, ఏం చేయాలనో చేస్తావు, ఏమి చేయకూడదు అది చెయ్యవు.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలారా చూడండి, ఈ బిడ్డ, ఈ వ్యక్తి, అందరూ ఎంతమంది ప్రయత్నించినా ఆయన బాగుపడలేదు. ఒకరోజు యేసుప్రభుని కలుసుకున్నాడు. ఒకరోజు యేసుప్రభు ఆయనను వెంటాడుకుంటూ వచ్చాడు. అక్కడ యేసుప్రభు ఆయనను ప్రేమిస్తూ వచ్చాడు. ఒకరోజు యేసు ప్రేమ ఆ వ్యక్తిని వెంటాడుతూ వచ్చింది. ఆ వ్యక్తి ఆ దురాత్మల చేత బాధపడకూడదని విడిపించాలని అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు యేసుప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఆ దురాత్మలన్నీ అక్కడి నుంచి విడిపించాడు. అయితే అక్కడున్న ప్రజలంతా ఏం చేశారు తెలుసా? చదవమ్మా, మార్కు సువార్త 5:16. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలుకొనసాగిరి. హల్లెలూయా. ఏం జరిగిందంటే వాడు అడుగుతాడు, ఆ దయ్యాలు అడుగుతాయి, మమ్మల్ని ఆ పందుల్లోకి పంపి అంటే, సరే యేసుప్రభు చెప్తాడు, దయ్యాలన్నీ దురాత్మలారా ఆ పందుల్లోకి పోండి అంటే పోతే పందులన్నీ ఏం చేస్తాయంటే సముద్రంలో పడి చచ్చిపోతాయి. పందులు చచ్చడానికి ఏమైంది? వాళ్ళ ఆస్తి పోయింది కదా. ఇప్పుడు వాళ్ళు సాక్కుంటున్న ఆస్తి పోయింది. మీకు గొర్రెలు పోయినాయంటే మీకు బాధ కాదా? మీకు బర్రెలు పోయినాయంటే మీకు బాధ కాదా? బంగారు పోయిందంటే బాధ అవుతుంది కదా. వీళ్ళ ఆస్తి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళ ఆస్తి ఏంటంటే పందులు, అవి పోయినాయి. వెంబడే ఆ ఊరోళ్ళంతా వాడు బాగుపడాలని చూసిండ్రు, కానీ వాని ఆస్తి, వాళ్ళ ఆస్తి, వాళ్ళ పందులన్నీ పడి చచ్చాయని నీవు యేసుప్రభుని వద్దు మాకు పో అన్నాడు. హల్లెలూయా. ఊరంతా ఏం చేశారు? యేసుప్రభును పంపించేశారు. డోంట్ రన్ ఆఫ్టర్ ద మనీ. ఆస్తి వెంబడి పరిగెత్తవాకండి, దేవుని వెంబడి పరిగెత్తండి, ప్రభు వెంబడి పరిగెత్తండి. లేకుంటే డబ్బు వెంబడి పరిగెడితే ప్రభువాన్ని వద్దు పక్కకుండా అంటాం. నేను డ్యూటీకి పోతా, నేను పనికి పోతా, నేను దావత్కి పోతా, నేను ఫంక్షన్కి పోతా, నేను కొలువుకి పోతా, నేను ఆడికి పోతా. నో, నువ్వు ఇష్టపడితే దేవులారా నువ్వు ఆరాధన చేయాలి, ప్రభు సన్నిధిలో ఉండాలని నువ్వు ఇష్టపడితే దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను. నువ్వు ఇష్టపడితే మాత్రం, ఇష్టపడకుండా, నేను ఇష్టపెట్టకుండా అనేకమైనటువంటి పనులు కల్పిస్తాడు దుష్టుడు. ఎస్, ఆలోచన చేయండి. దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు అన్యాయం చేస్తాడా? దేవుడు తప్పు చేస్తాడా? దేవుడు నష్టపోయేటట్టు చేస్తాడా? ఈ 1000 కొండల మీద పశువులని నావేంట, ఈ వెండి నాదే, ఈ బంగారు నాదే అంటాడు. కోటిలో, గాంధీనగర్లో 100 గజాల స్థలం ఉంటే కోటీశ్వరుడు వాడు. 100 గజాల స్థలం ఉంటే చాలు. 1,25,00,000 నుంచి 1,50,00,000 వస్తాయి వారికి 100 గజాలు ఉంటే. ఈ భూమి అంతా ఆయనదే. హల్లెలూయా. నువ్వు ఎక్కడుంటే అక్కడ నేను కోటీశ్వరుగా చేయగల దేవుడు ఆయన. ఆయనను కలిగి ఉండాలి. ఈ భూమి అంతా ఆయనదే, ఈ వెండి బంగారాన్ని ఆయనవే. ఆయనను మనం కలిగి ఉంటే ఆయన హెచ్చిస్తాడు, బలంగా హెచ్చిస్తాడు ఆయన. చాలాసార్లు ప్రభుని పక్కకు పెట్టి మనం వీటి వెంబడి పరిగెడుతూ ఉంటాం, వాటి వెంబడి పరిగెడుతూ ఉంటాం. నష్టపోయామే కానీ లాభపడలేదు దేవుని బిడ్డలారా. నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేసేటప్పుడు బాగా వినండి, మాకు సమ్మర్ ఎండాకాలం ఏం చేస్తారంటే అటెండెన్స్, ఫుల్ అటెండెన్స్ ఉంటే ఇన్సెంట్ ఇస్తారు. ఇన్సెంట్ అయితే ఒక్కరోజు తక్కువైంది. ఆదివారం డ్యూటీకి పోయినా. అప్పుడు ప్రభులో అంటే ఉన్నా కానీ పాస్టర్గా లేదు, చర్చిలో ఉన్నా. ఆ రోజు డ్యూటీకి పోయినా. డ్యూటీకి పోతే డ్యూటీ అంతా చేసుకొని వచ్చినాక చూస్తే నా దగ్గర దాదాపు 300-400 కొట్టేసిండు ఎవడో పాకెట్ ప్లేయర్. అక్కడ వచ్చేది ఇక్కడ పోయింది. దేవుని బిడ్డ వచ్చి ఒక 200 రూపీస్ ఇస్తుంది. ఇన్సెంట్ ఫుల్ ఉంటే 200 ఇచ్చేది.
దాదాపు ఆ రోజు నాకు 300 రూపాయలు నష్టమే డ్యూటీకి పోతే. ఆ రోజు నుంచి అలా చేయడం నేను మానేసా. పోతే పోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగిన గాక. దేవులారా బాగా గమనించండి, మనం దేవుణ్ణి ఇష్టపడాలా. ఎక్కడుండాలి అక్కడ ఉండాలా. ఏం చేయాలా అది చేయాలా. ఏమి చేయకూడదు అది చేయకూడదు. అది నూతన సృష్టి. అది ఒక శక్తి దేవుడు నీకు ఇచ్చేది. అది ఇచ్చేది ఒక దేవుని గొప్ప శక్తి నీకు. ఈ 2025 సంవత్సరంలో అలాంటి శక్తి పొందుకొని, దేవుళ్ళరా అలాంటి శక్తి పొందుకొని చూడు. 5వ అధ్యాయం 21 చదవమ్మా. దాంట్లోనే 5:21. యేసు మరలా దోణి ఎక్కి హల్లెలూయా మళ్ళీ అదే స్థలానికి వచ్చాడు యేసు ప్రభు. ఆ వ్యక్తిని బాగు చేస్తే, ఆ వ్యక్తి వెళ్ళగొట్టిన వాళ్ళు, ఆ వెళ్ళగొట్టిన ఊరికి మళ్ళీ దేవుడు వస్తే, యేసు ప్రభు వస్తే వాళ్ళంతా ఆయనను వెంబడించారు. చప్పట్లు కూడా వినిపించండి. హల్లెలూయా. ప్రభు నమ్ముకున్నవన్నీ ఎవరైనా వెలివేస్తే, ప్రభు నమ్ముకున్నవన్నీ ఎవరైనా దూరం పెడితే, ఎవరు దూరం పెడతారో, ఎవరు వెలివేస్తారో వాళ్ళే నీ వెంబడి వస్తారు. ఒక దినం వాళ్ళే నీ వెంబడి వస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ. ఇది నూతన సృష్టి. ఇది ఒక శక్తి నీకు ఇవ్వాలి దేవుడు. ఈ శక్తి నీలో ఉంటే, ఈ పవర్ నీలో ఉంటే నువ్వు ఆ కార్యం చేసి చూపిస్తావు, నువ్వు చూపించగలవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 3వది యోహాను సువార్త చూద్దాము. 3వది యోహాను సువార్త, లూకా సువార్త 9:54. శిష్యులైన యాకోబును శిష్యులను అది చూసి, యోహాను అది చూసి, ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి నాశనము చేయునట్లు మేము ఆజ్ఞాపించడానికి ఇష్టమా అని అడగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటా వారు మరియొక గ్రామమునకు చాలు. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుప్రభు శిష్యులు వెళ్తూ ఉన్నారు. ఒక స్థలానికి వచ్చింది. వాళ్ళు ప్రభుని వద్దన్నారు, శిష్యులను వద్దన్నారు. తర్వాత వాళ్ళు సమరయులు, అంటరాని వాళ్ళు వెలివేయబడం, బ్యాక్వర్డ్ అని యోహాను ఇంకొక శిష్యుడు ఏమన్నాడంటే, ప్రభు మేము అగ్ని కురిపించి వీళ్ళని నాశనం చేయాలనా అని అడుగుతున్నారు ప్రభు. ఏమడుతున్నారమ్మా వాళ్ళందరినీ అగ్ని కురిపించి చంపేయాలనా, కాల్చేయాలనా? ఒక పగ, ఒక ద్వేషం, ఒక కక్ష, ఓర్వలేనితనం యోహాన్లో. హల్లెలూయా, బాగా గమనించు. ఒక కక్ష, ఒక పగ, ఒక ద్వేషం, ఒక కోపం ఆయన యోహాన్లో నిండుకొని ఉన్నది దేవుని బిడ్డ. అందుకే ఆయన ఏమంటున్నట్టే, కోపంతో నిండిపోయి, ప్రభు అగ్ని కురిపించి వీళ్ళందరినీ కాల్చేస్తా ప్రభు అంటున్నాడు. నువ్వు ఆ పర్మిషన్ ఇవ్వు ప్రభా, నువ్వు ఒక్కసారి నాకు ఆ పర్మిషన్, నేను అగ్ని కురిపించి కాల్చేస్తా. ప్రభు చంపడానికి కాదు దేవులారా, ఆత్మీయంగా చనిపోతున్న వారిని బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. చూద్దాం, 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనం చదువు. ప్రియులారా మనము ఒకరినొకరు హల్లెలూయా. బాగా గమనించండి. ఇప్పుడు పౌలు యోహాన్ ఏం రాస్తున్నాడు? అప్పుడేమో అగ్ని కురిపించి కాల్చేస్తా ప్రభు, అందరిని చంపేస్తా అన్నాడు, ఒక్కరిని కూడా లేకుండా బూడిద చేస్తా అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది ఏంది? ఇది కొత్త శక్తి, ఒక శక్తి. ఆ శక్తి ఉంటేనే ప్రేమించగలం. ఆ నూతన వ్యక్తి అయితేనే, ప్రభులో ఉన్న వ్యక్తి అయితేనే. చదవమ్మా ఇంకా. ప్రేమించు ప్రతి వాడు
హల్లెలూయా. ఎవరు ప్రేమిస్తారంట? దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళలో కక్షలు, దేశము, పగ, అలుగుడు, గుల్గుడు, సన్గుడు ఉండవు. ప్రేమ ఉంటుంది, ప్రేమ. చదవమ్మా ఇంకా. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడే దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరమ్మా? ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. నో, లేదంట. వాక్యం అలా సెలవిస్తుంది. దేవుళ్ళ ప్రేమ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఎరాస్, భార్యాభర్తల ప్రేమ. ఎరాస్, లవ్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. ఫిలియోస్, సహోదర ప్రేమ, ఒకరినొకరు ప్రేమించుకునేది. అగాపే, దేవుని ప్రేమ. హల్లెలూయా. సంగమా, ఇదొక శక్తి, ఇదొక పవర్. ప్రేమించేది ఒక పవర్, గాడ్స్ పవర్ అది. ఇంకా చదవమ్మా. మనము ఆయన ద్వారా, ప్రేమ కలిగిన దేవుని ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని హల్లెలూయా. యేసు ప్రభుని లోకానికి ఎందుకు పంపించాడంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మనము ప్రేమ కలిగి జీవించాలి. అది తెలుసుకోవాలి మనం. ఇంకా చదవమ్మా. దీని వలన ఇందువలన దేవుడు మనలో పెట్టిన శక్తి, ప్రేమ అనే శక్తి బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా. మళ్ళీ చదవమ్మా, బాగా వినండి అమ్మా, సహోదరులు బాగా వినండి. దీని వలన ఎవరు? దేవుడు ఏం చేసిండు మన లోపల? ఏం చేశాడు? ఏం పెట్టాడు మన లోపల? కక్ష పెట్టాడా? పగ పెట్టాడా? ఈర్ష పెట్టాడా? ఓర్వలేనితనం పెట్టాడా? ద్వేషం పెట్టాడా? ఏం పెట్టాడు ఆయన? ప్రేమ పెట్టాడు. హల్లెలూయా. అది బయటికి వస్తుందంట. ఒక కథ చెప్తా వినండి. ఒక గుడ్డి ఆయన కూర్చొని ఉన్నాడు. ఒక వ్యక్తి దొంగను వెంబడిస్తున్నాడు. ఆ దొంగ ఆయన ముందు పారిపోయినాక ఒక వ్యక్తి వచ్చాడు. అరే గుడ్డోడా, ఇటు నుంచి ఎవడైనా పోయిండారా అన్నాడు. తెలియదయ్యా అన్నాడు. మళ్ళీ రెండో వ్యక్తి వచ్చాడు. ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? ఇటు నుంచి ఎవరైనా పోయారా? ఏమి చెప్పాలని అన్నాడు. అంటే తెలియదయ్యా అన్నాడు. మూడో ఆయన వచ్చాడు. బాబు గుడ్డనివా నీవు? కళ్ళు కనబడవా? అయ్యో పాపం, నుంచి ఎవరైనా పోయారా అంటే అవును రాజా, ఒకడు పారిపోయాడు. ఆయన షాక్ అవుతాడు. నేను రాజా, నీకు ఎవరు చెప్పారు? నీ మాట చెప్పింది రాజా. నువ్వు మాట్లాడిన మాట. నీవే కాదు, మొదట పోయినోడు సిపాయి, వాడు పోలీస్, ఆయన ఒక భటుడు కనుక అట్లనే మాట్లాడతాడు. రెండో ఆయన మంత్రి, ఆజ్ఞపూర్వకంగా చట్ట ప్రకారం మాట్లాడాడు మంత్రి. నువ్వు రాజు, నిన్ను గురించి నేను విన్నా ప్రభా, రాజా నిన్ను గురించి నేను విన్నా, నువ్వు ప్రేమగల రాజు అని నిన్ను గురించి నువ్వు మాట్లాడిన మాట. అయ్యో నువ్వు గుడ్డివాడివా? నీ కళ్ళు కనబడ? నీవేదన్నా శబ్దం విన్నావా? నీవు ఇటు నుంచి వెళ్ళావా? ఇటు నుంచి ఎవరైనా వెళ్ళారా? నీవు అడిగిన మాట, నువ్వు మాట్లాడిన మాట, నువ్వు రాజు అని నాకు అర్థమైంది. తెలుసు. హల్లెలూయా. దేవుడులారా, మనలో ద్వేషము, ఆ దేవుని ప్రేమ మనలో నుంచి బయటికి వస్తే, వినాలి, ఆ దేవునిలోని ప్రేమ బయటికి వస్తే మనం ఒక ఉన్నతమైన వ్యక్తి, రాజులుగా ఈ లోకంలో జీవిస్తాం, అధికారులుగా జీవిస్తాం, ఒక గొప్ప శక్తి కలిగిన వ్యక్తులుగా ఈ లోకంలో జీవిస్తాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సాక్ష్యం విన్నాం. అశోక్ నగర్లో ఒక యోహాన్ అని ఒక ఆయన ఉండే, సాక్ష్యం విన్నా. యోహాన్ అని మన అశోక్ నగర్ డ్రైవర్, ఆయన ఒక డ్రైవర్.
పెళ్లి చేస్తే బాగుపడతాడని బాగా తాగుబోతైపోయాడు, బాగా తాగుబోతాడు. పెళ్లి చేస్తే బాగుపడతాడంటే బాగుపడలే కానీ బాదుతూ ఉన్నాడు భార్యను పట్టుకొని. బాగుపడదు లేదు కానీ భార్యను పట్టుకొని బాధుడిపోతాడు. ఆమె కొడితే ఆ దెబ్బలకు ఫెయింట్ అయిపోతే బకెట్లో నీళ్లు పోసి ముఖం మీద లేపి మళ్ళా కొట్టేవాడంట. హల్లెలూయా. లేపి మళ్ళా ముచ్చొచ్చేటట్లు ఎంత భయంకరంగా కొట్టేవాడు. హల్లెలూయా. కానీ ఆమె ఉపవాస ప్రార్థనలు ఆమె ప్రార్థన చేసేది, ప్రేమతో ఆమె జీవించేది. ఒకరోజు ఆయన ఉద్యోగం పోయింది ఆయన చనిపోవాలనుకున్నాడు. ప్రభు ఆయనను కాపాడాడు. హల్లెలూయా. దేవులారా, ఆ భార్య ఉపవాస ప్రార్థన, ఆ భార్యలో ఉన్న దేవుని ప్రేమ, ఆ భార్యలో ఉన్న ఆ తల్లి ప్రేమ ఆమె భర్తను ఒకరోజు మార్చింది. ఆ బటన్ మార్చింది. హల్లెలూయా. అదొక శక్తి, అదొక క్రియేషన్. ఇట్స్ ఎ పవర్, ఇట్స్ ఎ గ్రేట్ పవర్, ఇట్స్ గాడ్స్ పవర్. హల్లెలూయా. అవునమ్మా, దీనికేం ఖర్చు కాదు, మనకేం ఖర్చు కాదు. కానీ మన మనసును ఖర్చు చేసుకోవాలా. మన మనసును, మన ఆలోచనలు, మన తలంపును ఒక పవర్, నేను ఒక శక్తిని, నేను ఏదైనా మార్చగలను, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. అందుకే దావీదు మహారాజు అంటాడు, అబ్బా ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు. నేను ఎక్కలేను కానీ నీవు ఎక్కిస్తావు ప్రభా, నీవు ఎక్కిస్తావు. ఆ ప్రేమలో నన్ను ఎక్కిస్తావు, ఆ ఉన్నత స్థితిలోకి నన్ను ఎక్కిస్తావు. నీవు ఎక్కించు ప్రభా. హల్లెలూయా. దేవులరా, 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటెవరు? పేతురు ప్రభుతోనే ఉన్నాడు కానీ శపించుకోవడానికి, కానీ ఆయన మారాడు. ఆయన శక్తి, ఒక పవర్ అనేది, నూతన సృష్టిగా ఆయన మార్చబడ్డాడు, అనేకులను మార్చాడు. హల్లెలూయా. సంగతి చెప్తా వినండి అమ్మా. ఒక ఇల్లు అంటుకొని మండుకొని ఇట్లా మంటా ఉన్నాయి. లోపల ఒక వ్యక్తి ఉన్నాడు. బావినండి, ఒక ఇల్లు అంటుకున్నది, ఇంట్లో మంటలు మండుకున్న ఇల్లు అంతా, లోపల ఒక వ్యక్తి ఉన్నాడు. నిన్ననే ఒక సేవకుడు చెప్తే విన్నా, బాగా అనిపించింది నాకు, చెప్తున్నా. ఆ వ్యక్తిని, అరే నీకు పెళ్లి చేస్తూ ఉండరా, అట్లానే ఉండంటావా? ఏం మంచి పిల్లని తెచ్చి, అందమైన పిల్లని తెచ్చి నీకు పెళ్లి చేస్తా అంటే ఈజ్ ఈ హ్యాపీ? హల్లెలూయా. 4 స్నేహితులు పోయి మంచి ఫుల్ బాటిల్ తీసుకొని ఉండరా, వేసుకుందాం, బాగా ఫుల్ వేసుకుందాం అంటే వింటాడు ఆవాడు? కొట్టి హలో, వాడు డెలివరీ ఉంది. ఏమ్మా మంటలు ఉన్నానికి? అరే మంచి పుష్ప 2 సినిమా టికెట్ తీసుకొస్తా ఉండరా. ఏం కావాలి వానికి? మంటలు ఉన్నానికి పుష్ప 2 టికెటా? అరే మంచి జాబ్ అడిగొస్తా నేను, ఐటీ సెంటర్లో నీకు ₹1,00,000 జాబు నేను అడిగొస్తా, నువ్వు అట్లనే ఉండంటామా మంటలు ఉన్నాయి? ఏం కావాలి వానికి? ఏం కావాలమ్మా? రక్షణ కావాలా? రక్షణ, దాంట్లో నుంచి వాడు విడిపించబడాలా. వాడు రక్షింపబడి బయటకు వస్తా, మంటల్లో నుంచి వస్తే వాడు ఐటీ జాబ్ చేసుకుంటాడు, వాడు పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ పుష్ప 2 పోనీకే కాదు, మందు దానికి కాదు. హల్లెలూయా. ఏం కావాలా? వాళ్ళకి రక్షణ కావాలమ్మా. నీ కొడుకుకు రక్షణ కావాలమ్మా, పెళ్ళి కాదు. నీ కొడుకుకు ఉద్యోగం కాదు,
నీ భార్యకు గర్భఫలం కాదు, నీకు కావాల్సిన ఆమె కావాల్సిన రక్షణ, పాప క్షమాపణ, మారు మనసు, పశ్చాత్తాపం కావాలి. ప్రభు బిడ్డగా ఆమె ఈ లోకంలో జీవించాలి. అవునా కాదా? అవునా కాదా? రక్షణ అవసరం. అన్నీ కలిగి నరకంలో అగ్నిగుండంలో కాలితే ఏం లాభం? ఒకడు సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే ఏం లాభం? ఎంత సంపాదించి ఈ లోకంలో, వెన్ యూ డై, ఇఫ్ యూ గో టు హెల్, వాట్స్ ద యూజ్ ఆఫ్ యువర్ లైఫ్? నో. హల్లెలూయా. నూతన సంవత్సరం దేవుని బిడ్డ, గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎ పవర్. ఇట్స్ ఎ పవర్. The power is your creation. You are like a sun. You are like a air. You are like a fire. What that fire? What's that? అనేకులను నీతి మార్గంలో నడిపించడానికి, సత్య మార్గంలో నడిపించడానికి, ఎక్కడ ఉండాలని అక్కడ ఉండడానికి, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉండకూడదానికి, ఏం చేయాలన్నా చేయడానికి, ఏమి చేయకూడదు చేయకుండానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చదవండి అమ్మ. ఆదికాండం 22వ అధ్యాయం. భోజనాలు అయినా ఫిలిప్? ఇంకా టైం ఉందా? టైం ఉందంటే వాక్యం చెప్తా, లేదంటే ముగించుకుందాం. ఇది ఒక్క మాట వినిపో, చాలా ప్రాముఖ్యమైనది. విని హల్లెలూయా. పద్దెనిమిది వచ్చిన 22వ అధ్యాయము 22వ. మరియు దేవుడు అబ్రహాంతో అంటున్నాడమ్మా. ఎవరు మాట్లాడుతున్నాడు? సృష్టికర్త అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు నా మాట వినినందున భూలోకములోని నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. దేవుడు ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఎవరి మీద ఒట్టు పెట్టుకుంటున్నాడు దేవుడు? ఎవరి మీద పెట్టిండమ్మా? మనమైతే అమ్మ ఒట్టు, నాయన ఒట్టు, కేసీఆర్ మీద ఒట్టు, ఎవరన్నా లేపేస్తాం. పోతే ఎవడన్నా పోని మాకేం. అలే దేవుడు ఏమని పెట్టుకుంటున్నాడు? నా మీద. అంటే దేవుని కంటే ఇక గొప్ప వాళ్ళు ఎవరు లేరు. క్రియేటర్ కంటే నోబడీ ఈజ్ గ్రేటర్ దాన్ క్రియేటర్. ఆయన కంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఆయన మీదే ఒట్టు పెట్టుకుంటున్నాడు. అబ్రహామా, నా మీద ఒట్టు. ఏమంటున్నాడు? నా మాట నీవు విన్నావు. ఇంతసేపు సంగమా, చర్చ్, దేవుని వాక్యం విన్నారు, మీరు దేవుని మాటలు విన్నారు. ఏం విన్నారమ్మా? ఎందుకు విన్నారు? చదువు అమ్మా, చదువు. నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ. హల్లెలూయా. ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మనల్ని బట్టి నేషన్స్ హ్యావ్ టు బ్లెస్. అనేకులు బ్లెస్ కావాలి. నిన్ను బట్టి అనేకులు ఆశీర్వించబడాలి, శపించబడ్డానికి కాదు. మనల్ని బట్టి ఇంకొకరు పాపంలోకి, కర్సులోకి పోవడానికి కాదమ్మా. హల్లెలూయా. రాత్రి నేను పోయిన వారం చెప్పాను, చర్చికి ఎందుకు వస్తాం మనం? ఎందుకు వస్తామమ్మా? ఆరాధన చేయడానికి వస్తాం. ఎందుకు వస్తాం చర్చికి? దేవుని మాటలు వినడానికి వస్తాం, దేవుని వాక్యం వినడానికి వస్తాం. ఈ వాక్యం విని వాక్యానుసారంగా జీవిస్తే నిన్ను బట్టి అనేకులు బ్లెస్ అవుతారు. అది ఒక శక్తి, ఒక న్యూ క్రియేషన్. యు ఆర్ ఏ న్యూ క్రియేషన్ టు బ్లెస్. యు ఆర్ బ్లెస్సింగ్ ఫర్ మెనీ బ్లెస్సింగ్స్. ఎంతోమంది బ్లెస్ కావడానికి దేవుని బిడ్డ, యూఆర్ ఏ క్రియేషన్, ఒక పవర్. నీవు ఒక శక్తి. దానికి కావాల్సింది ఏంది?
పశ్చాత్తాపం, సువార్త చెప్పడము. రెండవది ఏంది? దేవులారా ప్రభువుని కలుసుకోవడం, దేవునితో కలుసుకోవడం. ఆ దయ్యం పట్టిన వాడు దేవుని కలుసుకున్నాడు కనుక వాడు విడుదల పొందుకున్నాడు. మూడవది ఏంది? ప్రేమ. ప్రేమ ద్వారానే హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 17-18 వచ్చినాం. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని. సరే అమ్మా, అది వదిలేసేలే. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 1-2 వచనాలు చదువు. సౌలు ఇంకాను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ఈ మార్గమందున్న పురుషులను చాలు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సౌలు. ఏం పేరు ఆయన పేరు? ఈయన పని ఏంటంటే ఇట్లా చర్చికి వచ్చిన వాళ్ళని కొట్టడం, చంపడం, జైలుకి వేయడం. వినాలి బాబు, హలో, ఏంది ఆయన పని? ఈ సౌలు పని ఏందమ్మా? హలో, వింటున్నారా? వినాలా? మనకు మంచి సోఫాలో కూర్చోబెట్టా కానీ అవి ముండ్లు గుచ్చుకున్నట్టు అయి ఉంటుంది. లే ఎందుకు లేస్తామో అనేది తెలియదు, ఎందుకు వస్తామో అనుకున్నా, ఎందుకు బయటకు పోతామో తెలియదు, ఎందుకు వస్తామో తెలియదు. క్రమశిక్షణ రావాలి సంఘం. దయచేసి తప్పుగా భావించుకో. చెప్పాలి, నా పని అది చెప్పడం. చెప్పకుంటే నా తప్పు అవుతుంది, మీకు చెప్పకుంటే నా తప్పు అవుతుంది. చెప్పడం నా పని, అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా చెప్పాల్సింది నా బాధ్యత, లేకుంటే దేవునికి నేను లెక్క చెప్పాలి. వినకుంటే మీరు దేవునికి లెక్క చెప్తారు. అది నేను చెప్పినాక కూడా మీరు వినలేదనుకో, ఎవరు చెప్పాలి దేవునికి లెక్క? తల్లి విశ్వాస అయితే తల్లి లెక్క అప్పచెప్పాలా, తండ్రి విశ్వాస అయితే తండ్రి అప్పచెప్పాలి లెక్క. ఏమ్మా, రవి వస్తలేడు, నీవు వస్తున్నావు, నువ్వు లెక్క విప్పాలా? అవునమ్మా, దేవునికి చెప్పాలా? హల్లెలూయా. ఏం బాబు, అర్థమవుతుందా? తండ్రి విశ్వాస అయితే, భార్య అవిశ్వాస అయితే, భర్త విశ్వాసాన్ని బట్టి భార్య మారుతుందని వాక్యం సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా. భార్య విశ్వాస అయితే, భర్త అవిశ్వాస అయితే, భర్తకు రక్షణ లేదు, భార్యకు రక్షణ ఉంది. ఈమె రక్షణ పొందుకున్న ఈమెను బట్టి ఆయన రక్షణ పొందుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. నీకున్న రక్షణ ఈమెకు లేకుంటే నీకున్న రక్షణ, నీ విశ్వాసం ఆమెను మారుస్తుంది. హల్లెలూయా, వెరీ గుడ్, చాలా మంచిది అమ్మ. నీ విశ్వాసవి, నీవు రక్షణ పొందుకున్నావు, రవికి లేదు. నీ విశ్వాసము, నీ రక్షణ రవిని మారుస్తుంది. హల్లెలూయా. అయిలే విశ్వాసము, అయిలే పద్మ వస్తుంది కదా. ఇంకా రాని వాళ్ళు ఎవరైనా, భర్త విశ్వాసి అయితే, భర్త రక్షణ పొందుకుంటే భార్యకు రక్షణ లేదు, భార్య అవిశ్వాసి, దేవుని ఇష్టపడదు, కానీ నిన్ను బట్టి ఆమె మారుతుంది. హల్లెలూయా.
కొరింథీ సంఘానికి రాస్తాడు పౌలు అన్నమాట. అవిశ్వాసైన భర్త విశ్వాసైన భార్యను బట్టి రక్షింపబడుతుంది, అవిశ్వాసైన భార్య విశ్వాసైన భర్తను బట్టి మారుతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. ఇక్కడ పౌలు బాగా గమనించండి, పౌలు ఏం చేస్తున్నాడు? సౌలుగా ఉన్నాడు. పౌలు కాదు, ఆయన సౌలుగా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు? చర్చికి వచ్చిన వాళ్ళందరినీ హింసిస్తున్నాడు, శ్రమ పెడుతున్నాడు, చంపేస్తున్నాడు, జైల్లో వేస్తున్నాడు. ఆ సంగతి మాకెందుకు బ్రదర్, పాస్టర్ గారు మాకెందుకు చెప్తున్నారు? మేము చర్చికి వచ్చిన వాళ్ళకంటే మీకెందుకు చెప్పాలంటే, కొన్నిసార్లు మనమే చర్చికి వచ్చిన వాళ్ళమే హింసిస్తుంటాం కదమ్మా. చూడండి, ఎప్పుడైనా మనం అంటుంటామా చర్చికి వస్తే వాళ్ళము, చర్చికి వస్తే ఒకరినొకరం బాధ పెట్టుకుంటుంటామా? కొన్నిసార్లు పెట్టుకుంటాం కదా, చాలాసార్లు అవుతుంది. అసలు సమస్య ఎక్కడ ఉంటుంది? లోపలనే ఉంటుంది. హల్లెలూయా. ఎవడు ఎక్కడ ఉంటుంది? లోపలనే ఉంటుంది. హల్లెలూయా. వాడికి చెప్పు, నాకేం చెప్తున్నావు అంటదండి. నాకేం చెప్తున్నా ఆమెకు చెప్పు అంట. దేవులారా, సౌలు సంఘాన్ని హింసించేవాడు, సంఘాన్ని శ్రమ పెట్టేవాడు, బంధించేవాడు, చెరసాలలో వేసేవాడు, చంపితే కూడా ఇష్టపడేవాడు. ఒక దినం దేవుడు దమస్కు మార్గంలో గొప్ప వెలుగుతో ఆయనను సంధించాడు. హల్లెలూయా. జరిగింది ఏం చూడమ్మా, 9:14. ఇక్కడను బంధించుటకు ఆయన ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. 13 వచ్చిన. అందుకు అననీయ, ప్రభువా, మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ప్రార్థన చేస్తుండని ఉంటుంది. పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఉన్నదా? పదకొండు వచ్చిన. చూడండి, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన ఏం చేస్తున్నాడమ్మా? పౌలు ఏం చేస్తున్నాడు? ఎవరినైతే, ఏ సంఘాన్నైతే హింసించాడో, ఏ సంఘంనైతే బాధ పెట్టాడో, ఏ సంఘంలో ఉన్న వ్యక్తులనైతే చెరసాలలు వేశాడో, ఏ సంఘానికి వస్తున్నారో వాళ్ళని చంపేశాడో, ఆ పౌలు ఎలా మారిపోయాడంటే ప్రార్థించే వ్యక్తిగా మారిపోయాడు. హల్లెలూయా. సంఘానికి అవసరం, అది సంఘానికి అవసరం. రాత్రి సాక్ష్యాల్లో కొంతమంది చెప్పారు, మా బిడ్డ చెప్పింది ప్రార్థన చేస్తున్నా అని, రవి చెప్పాడు ప్రార్థన చేస్తున్నా అని, ఫిలిప్ చెప్పాడు ప్రార్థన చేస్తున్నా అని, ఈ చిన్న బాబు 3 సార్లు ప్రార్థన చేస్తున్నా అని చెప్పాడు. ప్రార్థించే వాళ్ళు కావాలి, ప్రార్థించే వాళ్ళు కావాలి. ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు. ఈ దినం సంఘంలో ప్రార్థన చేసే వాళ్ళు లేపబడతా ఉన్నారు. సంఘంలో సఖ్యత, సంఘంలో సమాధానం, సంఘంలో క్రమశిక్షణ, సంఘంలో పరిశుద్ధత, సంఘంలో ఆత్మీయత, సంఘంలో దేవుని సన్నిధి ఉండాలంటే, దేవుళ్ళారా ఏం ఉండాలంటే అక్కడ ప్రార్థన ఉండాలి. ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. అదొక శక్తి, ప్రార్థన శక్తి. అది ఇట్స్ ఎ పవర్. అంతకుముందు పౌలు హింసించేవాడు, ప్రార్థించేవాడుగా మారాడు. కళ్ళు మూసుకుందాం.